రాష్ట్రంలోని 17,600 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా చెప్పారు. ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డితో కలిసి సిసోడియా పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల భూ సమస్యలపై అందించిన వినతి పత్రాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో దశాబ్దాలుగా భూ సమస్యలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అన్ని గ్రామాల్లోనూ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని, జనవరి 8వ తేదీ తర్వాత ఏదైనా గ్రామాలు మిగిలిపోతే వాటిల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలో కలిదిండి, వైవాక, భాస్కర్రావుపేట తదితర గ్రామాల్లో వేలాది ఎకరాలకు సంబంధించిన భూ సమస్యలు ఉన్నాయని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, సదస్సుల్లో అందిన ప్రతి విజ్ఞప్తిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని, పరిష్కార విధానాన్ని దరఖాస్తుదారులకు తెలియజేస్తున్నామని తెలిపారు. రెవెన్యూ సదస్సులో అందిన దరఖాస్తుల్లో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, తహసీల్దార్ జె సుబాని, సర్పంచ్ గంటా రాకేష్ కుమార్, ప్రముఖులు చల్లగొళ్ల శోభనాద్రి చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజ్ఞప్తుల స్వీకరణ, కంప్యూటరైజేషన్ విధానాలను సిసోడియా పరిశీలించారు. ఇవాళ అన్ని సమస్యలకి ఇక్కడ ఉంటుంది, ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్తుంది. ఆయన దగ్గర ఉన్నదానికి ఆయన దగ్గర ఉన్న డెస్క్ దగ్గరికి, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారికి, సెక్రటరీగా అందరికి వెళ్తుంది. ఇది దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈ సభ మన కోసం పెట్టింది ప్రభుత్వం. ఏదో పని చేసుకోవడానికి గ్రామ సభలు కాదు, ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడటానికి. నా భూమి మీ భూమి మీ హక్కు. అందరూ మన పెద్దలు చెబుతారు, భూమిని నమ్ముకున్నాడు ఎవరు ఎప్పుడు పాడైపోవాలా. ఎందుకంటే మిగిలిన అన్ని నీకు బంగారం కొంటావు, ఏదో అప్పు తెచ్చుకోవడానికి తాకట్టు పెట్టచ్చు, కానీ నీకు దాని మీద ఆదాయం ఏం రాదు. అలాగే డబ్బులు ఉంటాయి, డబ్బులు విలువ. పూర్వం నిన్న ఎక్కడో అడిగితే, నేను దేవుడి గుడిలోకి వెళ్తా, అది చిల్లరలు తీసుకురామంటే 10 రూపాయలు 20 రూపాయలు దొరకట్లేదంట. దాని బదులు చాక్లెట్లే ఇస్తున్నారు. ఎందుకంటే విలువ లేకుండా అయిపోతుంది డబ్బు. కానీ భూమి రేటు పెరుగుతుంది, మనకు ఆదాయం ఇస్తుంది. మన ఆదాయం ఇస్తాం కాదు, 10 మందికి మనం భోజనాలు పెట్టగలుగుతాం. రైతు అని చెప్పుకోవడానికి గర్వపడే భూమి అది. ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక దుర్మార్గపు యాక్ట్ తీసుకొచ్చారు. ఎప్పటి నుంచో ఉన్న దాన్ని వ్యవస్థలు మార్చాలనుకున్నారు. ఇది రాగానే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరిచారు. అలాగే ల్యాండ్ గ్రాబింగ్, పూర్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లేదు. మన భూమి ఎవరైనా తీసుకుంటే దానికి శిక్ష పెట్టి మొన్న అసెంబ్లీలో ఇచ్చిపెట్టారు. చాలా గ్రామాల్లో 22A తెచ్చుకొని ఉన్నారా, లేకపోతే డెత్ అయింది, వాళ్ళ వారసులకి ట్రాన్స్ఫర్ చేయాలి, ఇట్లాంటి ఏమి కేసెస్ ఉన్నా చాలా సర్వీసెస్ మనకు ఫ్రీగా ఇస్తున్నారు. కొన్నిట్లో యూజర్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసేశారు, ఓన్లీ సర్వీస్ ఛార్జే ఉంది. సో ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకొని ఏం ఇష్యూస్ ఉన్నా మీరు ఇక్కడ చెప్తే అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు చెప్తారు, అది కాదు ఇది అప్లై చేసుకోండి అని. ఇక్కడనే అప్లై చేసేసుకున్న తర్వాత మీరు మళ్ళీ తిరగకుండా ఉంటుంది. దీన్ని మేము అందరం ఎవ్రీడే మీటింగ్ పెట్టి కూడా ఎన్ని రిజాల్వ్ చేశారు, ఎలాంటి సమస్యలు వచ్చాయి, దీన్ని మానిటర్ చేస్తున్నాం కాబట్టి మీకు తొందరగా సాల్వ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. అట్లానే మన ముదినేపల్లి, కైకలూరు మండలి ఇక్కడంతా కొంచెం మనకు 22A రిలేటెడ్ కేసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అవి కూడా ఒకసారి డిస్కస్ చేసుకొని మీ దగ్గర ఉన్న పేపర్స్, డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇస్తే మనం తొందరగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకటేసారి మనం 1000 ఎకరాలు డిలీట్ చేయడానికి పెట్టడం కొంచెం అది రిస్కీ థింగ్, అది సాధ్యపడదు. అందుకనే ఈ గ్రామ సదస్సు టైంలోనే మీ దగ్గర ఏమేమి పేపర్స్ ఉన్నాయి, లేదా పాత పట్టా ఇచ్చినవి ఏమున్నాయి అవి ఇస్తే మనకి తొందరగా చేయడానికి కూడా వీలవుతుంది. ఇది మీ అందరూ యూజ్ చేసుకొని మీరు సంతృప్తిగా మీకు రిజాల్వ్